దొంగలంతా కూడబలుకున్నట్టు గుట్టుగా గుటకేస్తున్నారు. కోట్ల రూపాయల గుట్కాల్ని చడీచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. లాభాల రుచి మరిగి కుటీర పరిశ్రమల్లా ఏకంగా గుట్కా ప్లాంట్లు నడుపుతున్నారు. వైజాగ్ కారిడార్గా వేల కోట్ల గుట్కా వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. పేరుకే నిషేధం ఉన్నా వడ్డించేవాడు మనవాడైతే దిగులే ఉందన్నట్లు జీరో బిజినెస్ సేల్స్ ని పెంచేసుకుంటోంది గుట్కా సిండికేట్. సాగర్ తీరం విశాఖపట్నంలో గుట్కా ఘాటు గుప్పుమంటోంది. నిషేధ అమల్లో ఉన్న సిండికేట్లు డోంట్ కేర్ అంటున్నాయి. మామూళ్ల మత్తులో కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. జనావాసాల మధ్య కార్ఖానాలు పెట్టి పాన్ మసాలాలు తయారు చేస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వైజాగ్ వరకు విస్తరించిన గుట్కా రాకెట్ ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని బహిరంగంగా సవాల్ చేస్తోంది. చూడటానికి ఒక్కపొడి ప్యాకెట్ లాగే ఉంటుంది. కానీ అందులోని పౌడర్ ఓసారి గొంతు దిగిందో మాదక ద్రవ్యాన్ని మించిన వ్యసనంలా మారుతుంది. టైంపాస్ కి మొదలయ్యే గుట్కా సేవనం అలవాటుగా మారిపోతుంది. నోట్లో వేసుకోకపోతే ఏదో కోల్పోయినట్లు అయిపోతారు వ్యసనపరులు. శరీరాన్ని నిస్సత్తువ ఆవరించినట్లు డీలా పడతారు. కోట్ల మందికి వ్యసనంగా మారిపోయిన గుట్కా ఆరోగ్యాన్ని గుల్ల చేసే మత్తైన విషం. ఒక్కసారి దీని కిక్కు అలవాటైతే జీవితకాలం వదిలిపెట్టదు. ప్యాకెట్ చించి పొడి నోట్లో వేసుకోగానే గాల్లో తేలిపోయిన అనుభూతిని కలిగిస్తుంది. నోట్లో ఉన్నంతసేపు ఒత్తిడికి దూరం చేస్తుంది. కానీ కడుపులోకెళ్లాకే తీవ్ర ప్రభావం చూపుతుంది. పర్యవసానం భయంకరంగా ఉంటుంది. పేగుల్ని తినేస్తుంది. మహమ్మారి క్యాన్సర్ కి తలుపులు తెరుస్తుంది. గుట్కా అలవాటైతే ప్రమాదకరమైన వ్యాధులు చుట్టుముడతాయి. ప్రాణాంతకంగా మారిన గుట్కాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. గుట్కా వ్యాపారులపై దాడులు చేపడుతోంది. కానీ ఇదంతా ఆవగింజలో 60వ వంతు మాత్రమే. మహానగరం విశాఖపట్నంలో గుట్కా వ్యాపారం 3 సఫారీలు 6 డీలక్స్లు అన్నట్టుగా సాగిపోతోంది. జనావాసాల మధ్య రోజురోజుకి గుట్కా డెన్లు విస్తరిస్తున్నాయి. గల్లీ గల్లీలోనూ పాన్ షాపుల్లో దండలు కట్టిన గుట్కా, పాన్ మసాలాలు కనిపిస్తాయి. వేలాది గుట్కాల అమ్మకంతో వ్యాపారం లాభసాటిగా ఉండటంతో కొందరు ఓపెన్ గానే అమ్మేస్తుంటే మరికొందరు చాటుమాటుగా చేతిలో పెడుతున్నారు. నిషేధం గుట్కా సిండికేట్లకు వరంగా మారింది. ట్యాక్సులు కట్టి వ్యాపారం చేసినప్పుడు గుట్కా బిజినెస్ లాభాలు అంతంత మాత్రమే. కానీ నిషేధం ఉండడంతో జీరో బిజినెస్ తో కోట్ల రూపాయల అక్రమ వ్యాపారానికి తలుపులు తెరుచుకున్నాయి. స్టీల్ సిటీ అక్రమ గుట్కా వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరన్నా పట్టుకుంటారనే భయం లేదు. అధికార యంత్రాంగాన్ని మామూళ్ల మత్తులో ముంచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు గుట్కా వ్యాపారులు. గుట్కా, పాన్ మసాలాలో 10 రకాలున్నాయి. వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే కంపెనీలకు గుట్కా వ్యాపారం లాభసాటిగా మారిపోయింది. నిషేధానికి ముందు ఆంధ్రప్రదేశ్లో గుట్కా విక్రయాలు ఎంఆర్పీ రేట్లకు జరిగేవి. కానీ ఇప్పుడు ఏ రేటుకు అమ్ముకున్నా అడిగేవారు లేరు. అడ్డగోలుగా ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాయి గుట్కా సిండికేట్లు. నిషేధానికి ముందు సఫారీ, డీలక్స్ వంటి చీప్ బ్రాండ్లు రూపాయికి, మాణిక్ చంద్ వంటి రకాల్ని 7 రూపాయలకు అమ్మేవారు. ప్రస్తుతం వాటిని డబుల్ రేటుకి అమ్ముతూ జేబును నింపుకుంటున్నారు. నిషేధం మాటున 3 నుంచి 12 రూపాయల దాకా గుట్కా ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి. నిషేధానికి ముందు పన్నులు కట్టిన సిండికేట్లు ఇప్పుడు అధిక ధరలకు అమ్మగా వచ్చిన అడ్డగోలు సంపాదనను జేబులో వేసుకుంటున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి చెందాల్సిన కోట్ల రూపాయల ఆదాయం వ్యాపారుల ఖాతాల్లో జమైపోతోంది. బహిరంగంగా బరి తెగించి గుట్కా అమ్మకాలు సాగిస్తున్నా అడపదడప కంటి తుడుపు దాడులు మినహాయిస్తే కఠిన చర్యలు కనిపించడం లేదు. నిషేధిత గుట్కా ఖైనీలని విశాఖపట్నం జిల్లాలో ఎక్కడున్నా కూడా వెంటనే మా ఇన్స్పెక్టర్లకు ఫిర్యాదు చేసినట్లయితే
వెంటనే వాళ్ళు స్పందిస్తున్నారు. స్పందించి వెంటనే కేసులు బుక్ చేస్తున్నాము. నిబంధనలు కాగితపు పులుల్లా ఉంటే ఎవరు లెక్క చేస్తారు? మాకివ్వాల్సింది మాకిస్తే మీకు కావాల్సింది మీరు అమ్ముకోవచ్చని అధికారులే బంపర్ ఆఫర్ ఇస్తుంటే వ్యాపారులకు చేదా? సిగరెట్లు, పాన్లు అమ్మినంత ఈజీగా గుట్కాలు విక్రయిస్తున్నారు. పాన్ డబ్బాలు, కిరాణా షాపులు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు అమ్మేస్తున్నారు. గుట్కా బిజినెస్ కోసం వైజాగ్కి సరికొత్త కారిడార్ ఏర్పాటైంది. ఒడిశా టు ఆంధ్రప్రదేశ్ వయా విశాఖపట్నం సరిహద్దులు, చెక్ పోస్టులు దాటి రాజమార్గంలో పాన్ మసాలాలు స్టీల్ సిటీకి చేరిపోతున్నాయి. బస్సులు, రైళ్లలో జరుగుతున్న అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం వాటాలు పంచుకుంటూ కళ్లు మూసుకుంది. ఏపీతో పాటు దేశంలోని 14 రాష్ట్రాలు గుట్కాపై నిషేధం అమలు చేస్తున్నాయి. కానీ ఉత్తరాంధ్రను ఆనుకుని ఉన్న ఒడిశాలో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ పరిణామమే గుట్కా సిండికేట్లకు వరంగా మారింది. 2013లో నిషేధం విధించినప్పటి నుంచి ఒడిశా నుంచి రైళ్లు, బస్సుల్లో కోట్లాది రూపాయల గుట్కాలు సరిహద్దులు దాటి సేఫ్ గా సిండికేట్లకు చేరిపోతున్నాయి. ఈ వ్యవహారం అంతా బహిరంగ రహస్యమే. గుట్కాల అక్రమ రవాణాదారుల తాట తీయాల్సిన యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. పటిష్టమైన తనిఖీ వ్యవస్థ ఉన్నా రాజమార్గంలో మత్తు పదార్థాలు సరిహద్దులు దాటిపోతున్నాయంటే సిండికేట్లు ఏ రేంజ్లో మామూళ్లు ముట్టజెపుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. నిషేధం అమలయ్యేలా చూసే బాధ్యత పోలీస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, కమర్షియల్ ట్యాక్స్, మున్సిపాలిటీలపై ఉంటుంది. ఆహార భద్రత, కార్మిక, పంచాయతీరాజ్ శాఖలు కీలకంగా వ్యవహరించాలి. కానీ గుట్కా వ్యాపారులతో ఈ విభాగాలు లాలూచి పడిపోయాయన్నది బహిరంగ విమర్శ. గుట్కా డెన్ల దగ్గర నుంచి గల్లీల్లో షాపుల దాకా యథేచ్ఛగా రవాణా, అమ్మకాలు సాగుతున్నా అధికారులకు కనిపించడం లేదంటే చంటి పిల్లలు కూడా నమ్మే పరిస్థితి లేదు. విశాఖ నగరంలో గుట్కా సిండికేట్ దందా సాగుతోంది. గాజువాక, పూర్ణ మార్కెట్, పెందుర్తి, మధురవాడ వంటి ప్రాంతాలతో పాటు వివిధ కాలనీల్లో భారీగా నిల్వ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వివిధ రూపాల్లో అక్రమ రవాణా జరుగుతున్న గుట్కాల్ని స్వాధీనం చేసుకోవడం మినహా నియంత్రించే మెకానిజం తమ దగ్గర లేదంటోంది ఆహార భద్రతా విభాగం. రీసెంట్ గా మధురవాడలో పిఎంపాలెం పోలీసుల సహకారంతో మిషనరీ కూడా సీజ్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా తయారీ యూనిట్ కనుక్కున్న పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కలిసి మొత్తం 1,98,000 వాల్యూ గల గుట్కా సరుకులతో సహా మిషనరీ కూడా సీజ్ చేయడం జరిగింది. పరిధి కాదనో, యంత్రాంగం లేదనో సంబంధిత యంత్రాంగం సాకులు చెప్పి తప్పించుకుంటుంటే మిగిలిన విభాగాలకు కూడా గుట్కా సిండికేట్ బంగారు బాతులా కనిపిస్తోంది. దీంతో ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండటంతో నిషేధంలోనూ గుట్కా వ్యాపారం జోరుగా సాగిపోతోంది. స్టీల్ సిటీలో గుట్కా వ్యాపారం మరీ బరితెగించింది. అక్రమ రవాణా, అమ్మకాల స్థాయిని దాటి కుటీర పరిశ్రమగా మారిపోయింది. జనావాసాల మధ్య ఆధునిక మిషనరీతో ప్యాకింగ్ యూనిట్లు నిర్వహిస్తున్నారు. తినేవాడి ఆరోగ్యం ఏమైపోతేనే సందు చూసుకుని దండుకునే పనిలో ఉన్నారు వ్యాపారులు. ఎక్కడి నుంచో దిగుమతి చేసుకునే స్టేజి దాటిపోయింది స్టీల్ సిటీ. ఇప్పుడు విశాఖపట్నంలో జనావాసాల మధ్య గుట్కా ఘాటు గుప్పుమంటోంది. వేళ్లూనుకుపోయిన అక్రమ వ్యాపారులు ఏకంగా కుటీర పరిశ్రమలు ప్రారంభించే స్థాయికి ఎదిగిపోయారు. పొరుగు రాష్ట్రాల నుంచి ముడిసరుకు తెచ్చి ఇక్కడ అత్యాధునిక మిషనరీతో మిక్సింగ్ చేస్తున్నారు. గుట్కా తయారీలో పొగాకుతో పాటు ఎన్నో రసాయనాలు వినియోగిస్తారని ఓ అంచనా. అందులోనూ సోంపు, కిమాం, బీడి ఆకులు, వక్క చెక్కల పౌడర్, మౌత్ ఫ్రెషనర్, గడ్డి, గాదం లాంటివెన్నో కలిపితే గుట్కాకో షేప్ వస్తుంది. వీటన్నింటినీ కలపడం, ప్యాకింగ్ చేయడం ఒక ఎత్తైతే రవాణా మరో ఎత్తు. నిఘా కళ్లకు గంతలు కట్టేందుకు గుట్టు చప్పుడు కాకుండా మిక్సింగ్, ప్యాకింగ్ యూనిట్లు తెరిచారు సిండికేట్లు. మధురవాడ, మిథిలాపురి కాలనీలో ఓ ఇంట్లో నడుస్తున్న గుట్కా తయారీ కేంద్రంపై ఆహార భద్రతా అధికారులు దాడులు చేసినప్పుడు కళ్లు చెదిరే నిజాలు వెలుగులోకొచ్చాయి. ప్రమాదకరమైన రసాయనాలతో పాటు మిషనరీ, భారీగా రవాణాకు సిద్ధం చేసిన గుట్కా ప్యాకెట్లు లభించాయి. వాస్తవానికి గుట్కా రవాణా, అమ్మకాల కంటే తయారీ పెద్ద నేరం.
యంత్రాలతో పట్టుబడితే భారీగా జరిమానా, జైలు శిక్ష తప్పదు. ప్రధాన నిందితుడు దొరికితే సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగాల్సుంటుంది. కానీ వాస్తవానికి అదేమీ జరగడం లేదన్నది అధికారులే అంగీకరిస్తున్న వాస్తవం. గుట్కాలపై నిషేధం అమలు చేసే ఏజెన్సీలన్నింటినీ జాయింట్ కలెక్టర్ అజమాయిషీ కిందకు తీసుకొచ్చారు. దీంతో పట్టుబడిన ఫైన్తో తప్పించుకోవచ్చన్న ధైర్యం గుట్కా గ్యాంగుల్లో పెరిగింది. 2 నెలల్లోనే దగ్గర 20 కేసులు 25 కేసుల వరకు బుక్ చేశాము. ఎవరన్నా మీకు అమ్ముతున్నట్లు కానీ, నిల్వ చేసినట్టు కానీ, తయారు చేసినట్టు కానీ ఎవరన్నా మీ దృష్టికి వస్తే రవాణా చేస్తున్నా కూడా వెంటనే మా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి తెలియజేస్తే తక్షణమే మేము వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాము. గుట్కా, ఖైనీ వంటి పదార్థాలతో అనేక రకాల జబ్బులొస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా ఉత్పత్తులు వాడటం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వేలో తేలింది. 4 ఏళ్ల క్రితం జరిపిన ఈ అధ్యయనం ప్రకారం దేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో 29% మంది పొగ తాగటం, ఖైనీ, గుట్కా వంటి పొగాకు సంబంధిత ఉత్పత్తులను తినే అలవాటు కలిగి ఉన్నారని గుర్తించారు. 3000 రకాల రసాయనాలు కలిసుంటాయని భావిస్తున్న ఈ గుట్కా వల్ల ఏటా 80,000 మందికి పైగా క్యాన్సర్ బారిన పడుతున్నారని సర్వేలో స్పష్టమైంది. క్యాన్సర్ సంబంధిత రోగాలతో పాటు ఈ గుట్కాలకు అలవాటు పడిన వారు అనేక ఇతర అనారోగ్యాలతో సతమతమవుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడికి గురవడంతో తామేం చేస్తున్నామో తెలియని పరిస్థితికి లోనవుతారని, ఇలాంటి మత్తు పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు. టొబాకో చూయింగ్ అనేది, టొబాకో లాంటి వాటిని చేసుకోవటం అనేది, నవలటం అనేది, నోట్లో పెట్టుకొని అనేది ఒకటి మామూలైన విషయం. గుట్కా వేసుకోవటం, నవలటం అనేది. దీనివల్ల ముఖ్యంగా మనకు వచ్చేది జబ్బు ఏంటంటే క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్. ఏదైతే ఈ గుట్కాల వల్ల ఫ్రిక్షన్ వల్ల ఓరల్ క్యాన్సర్స్ రావటం, ప్యాలెట్ క్యాన్సర్స్ రావటం, దీనివల్ల ప్రాణానికి అపాయం జరుగుతుంది. ఆరోగ్యానికి హానికరమని స్టాంపేసి మరీ మద్యం, సిగరెట్లు, గుట్కా వంటి వాటిని మార్కెట్లోకి వదులుతున్నారు. హెచ్చరిక చూశాకైనా జాగ్రత్త పడాల్సింది పోయి ఆ మత్తు రుచికి అలవాటు పడి ఆరోగ్యాల్ని గుల్ల చేసుకుంటోంది యువత. ఫ్రెండ్స్ ప్రోద్బలంతోనో ఓసారి టేస్ట్ చూద్దామనో రుచి చూసి వాటికి బానిసలైపోతున్నారు. విద్యావంతుల దగ్గర నుంచి చిన్నా చితకా పనులు చేసుకునే వారి దాకా ఎవరిని చూసినా ఖైనీ, గుట్కా నెమరువేస్తూ కనిపిస్తున్నారు.